న్యూస్. నల్గొండ జిల్లా ముకుందాపురం సమీపంలోని సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారును గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కారును గుర్తించేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న దంపతులు పుల్లయ్య, పద్మాలు చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతోనే గాలింపు చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. నల్గొండ జిల్లా ముకుందాపురం సమీపంలోని సాగర్ ఎనుమ కాలువలో గల్లంతైన కారును గుర్తించేందుకు ఇటు గాలింపు చర్యలైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా కలిసి ఇటు చర్యలు కొనసాగిస్తున్నారు. కారును గుర్తించేందుకు ఇటు పోలీసులు చర్యలైతే చేపడుతూ ఉన్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతి చెందినట్లుగా కూడా అటు పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, డ్రైవర్ అయితే ప్రాణాలతో బయట పలిగాని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కారులోనే ఉండిపోయారు. కారును కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ ఆ నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కూడా బయటికి తీయడానికి చాలా కష్టమైనటువంటి పని తెలుస్తుంది. నిన్న సాయంత్రం సమయం వేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందడానికి రావడం జరిగింది. వారి కుమారుడు అక్కడే ఉంటాడు. ఆసుపత్రిలో చూయించిన తర్వాత ఒక కారు డ్రైవర్ తో కారులో ఇతరుని ఆ గ్రామానికి పంపేయడం జరిగింది. ఆ వస్తున్నటువంటి క్రమంలోనే డ్రైవర్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ వేసుకున్నటువంటి శాండిల్స్, చెప్పులు విప్పి నడపడం, ఆ శాండిల్ ఆ బ్రేక్ మధ్యలో విరుక్కపోవడం, అదేవిధంగా దాన్ని బ్రేక్ అనుకొని ఎక్స్లేటర్ ని తొక్కడంతో కూడా మొత్తం అతివేగంగా వెళ్లి ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి ఆ సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లి కారు అక్కడే పల్టీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీటి ప్రవాహం అధికంగా అవడంతో డ్రైవర్ ఎలాగో అలాగా మొత్తం కారు అద్దాలు పగలగొట్టుకొని ప్రాణాలతో బయటపడడం జరిగింది. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందులోనే ప్రాణాలు విడిచారు. మొత్తం గ్రామస్తులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీళ్ళది త్రిపుర మండలం కంపాసాగర్ గ్రామం. ఇద్దరు కూడా ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరేవారి విధంగా ఎడమ కాలువలో పడి మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం ఇచ్చిందని చెప్పొచ్చు. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం కారణమని తెలుస్తుంది. మొత్తం మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎడమ కాలువ వద్ద కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు చేరుకోవడం జరిగింది. కారుని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా కారులోనే ఇద్దరు కూడా అందులోనే పడి ఉన్నారు. నీటి ప్రవాహం మాత్రం వేగంగా వస్తుంది. ఆ నీటి ప్రవాహం తగ్గించిన తర్వాత కూడా వారిని బయటకు తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.